జయస్వరాజ్య అండి, JSW టీవీ. నేను ప్రస్తుతం న్యూజెర్సీ కన్వెన్షన్ అండ్ ఎక్స్పోజిషన్ సెంటర్లో ఉన్నానండి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగు సంబరాలు ప్రారంభమయ్యాయి. 26 నుంచి 28 వరకు ఈ సంబరాలు అంగరంగ వైభవంగా ఈ కన్వెన్షన్ అండ్ ఎక్స్పోజిషన్ సెంటర్లో జరగబోతున్నాయి. దీనికి సర్వాంగ సుందరంగా ఈ కన్వెన్షన్ సెంటర్ని వారు మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా తెలుగు మహానాయకులు అతిరథ మహారథులతోటి వీళ్ళు దీన్ని చేయడం జరిగింది. చాలా వైభవంగా. సో తెలుగుదనం ఉట్టిపడేలా మనకి ఎంట్రన్స్లోనే అర్థమవుతుందండి. సో తెలుగుదనం ఉట్టిపడేలా మన తెలుగు జాతి సంస్కృతి సంప్రదాయాలు తెలుగుదనం అంటే గుర్తుకు వచ్చే మహానాయకుల ఫోటోలు అన్నీ కూడా ఇక్కడ వారు పెట్టడం జరిగింది. సో ఒక్కొక్కరుగా రావడం జరుగుతోంది. ఈరోజు ఫ్రైడే బ్యాంక్వెట్ కార్యక్రమం మొదటగా ఉందండి. సో ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులంతా చేరుకోవడం జరిగింది న్యూజెర్సీకి. వారంతా ఇండియా నుంచి ఒక్కొక్కరుగా చేరుకున్నారు. సో మరి కాసేపట్లో ఈ కన్వెన్షన్ సెంటర్కు కూడా రాబోతున్నారు. సో దాన్ని మనం కవర్ చేయబోతున్నాం. ఈరోజు కార్యక్రమంలో భాగంగా మొదటగా లైటనింగ్ కార్యక్రమం ఉంటుందండి. ఆ తర్వాత నాట్స్ సావనీర్ అని ఆవిష్కరించడం జరుగుతుంది. ఆ తర్వాత నాట్స్ అవార్డ్స్ సెగ్మెంట్ 1 సెగ్మెంట్ 2 కూడా ఈ రోజే జరగబోతుందండి. అలాగే ఎవరైతే డోనర్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఉన్నారో వాళ్ళకి ఫెలిసిటేషన్ కార్యక్రమం ఉంటుంది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు మనందరినీ అలరించబోతున్నాయి. సో ఈ కార్యక్రమంలో భాగంగా వారు మన మహానుభావులు ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య, ఘంటసాల శత జయంతి వేడుకలను కూడా నాట్స్ వేదిక మీద జరపబోతున్నారు. సో అంబరాన్ని చూడటానికి సంబరాలను చూడటానికి చాలా మంది ఇక్కడికి రాబోతున్నారు. ఈ రోజు అయితే బ్యాంక్వెట్ కార్యక్రమం ఉంది. మరి బ్యాంక్వెట్ కార్యక్రమంలో నేను చెప్పిన ఈ కార్యక్రమాలన్నీ మీరంతా చూడాలనుకుంటున్నారా? సో డోంట్ మిస్ జయస్వరాజ్య అండ్ JSW టీవీ. లెట్స్ కమ్ విత్ మీ. సో మనం ముందుగా చెప్పుకున్నట్టు నాట్స్ 7వ అమెరికా తెలుగు సంబరాలు జరగబోతున్న ప్రాంతంలో మనం ఉన్నామండి. సో ఈ రోజు నేను చెప్పినట్టుగా బ్యాంక్వెట్ జరగబోతుంది. సో బ్యాంక్వెట్ కోసం మొత్తం సిద్ధమైందండి. ఇంకా గెస్ట్స్ రావడమే ఆలస్యం. సో మొత్తం 2500 సీటింగ్ కెపాసిటీ తోటి ఈ బ్యాంక్వెట్ జరగటానికి సో చూసారు కదా ఏ విధంగా ముస్తాబైందో. సో మీరు నా వెనక చూస్తున్న ఆ స్టేజ్ మీద ఈ 3 రోజుల పాటు 26, 27, 28 3 రోజుల పాటు కార్యక్రమాలు ఆ స్టేజ్ మీద ఆ వేదిక మీద జరగబోతున్నాయండి. అంటే మెయిన్ ఈవెంట్స్ సాంస్కృతిక కళా కార్యక్రమాలు, అవార్డు ప్రజెంటేషన్స్ అండ్ ఫెలిసిటేషన్స్ అన్నీ కూడా ఆ స్టేజ్ మీదే మనకు జరగబోతున్నాయి. అండ్ మ్యూజిక్ కాన్సర్ట్స్ కూడా ఆ స్టేజ్ మీదే మనం చూడబోతున్నాం అనమాట. సో ఇంకా మిగతా సెక్షన్స్ అన్ని మనం మళ్ళీ నెక్స్ట్ కవర్ చేయబోతున్నాం. సో మెయిన్ ఈవెంట్ మాత్రం ఇక్కడే జరగబోతుంది. ఈ రోజు బ్యాంక్వెట్కి 2500 మంది సీటింగ్ కెపాసిటీ తోటి సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఈ వేదిక చాలా చాలా బాగుందండి. సో గెస్ట్స్ కోసం వెయిటింగ్ అంతా. ఇంకా వారు రావడమే ఆలస్యం. మెయిన్ ఈవెంట్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. నాట్స్ సంబరాలు మీడియా అండ్ సో ఈ ఈవెంట్ మొత్తం కవర్ చేయడానికి వచ్చారు. వాళ్ళు ఒక TV9, ఒక సాక్షి, మనకి JSTV అండ్ జయస్వరాజ్య టీవీ. సో వీళ్ళందరూ మన ఈ ఈవెంట్ని చక్కగా కవర్ చేసి నలుమూలలో ఉండే తెలుగు వారికి మన ఈ ఈవెంట్ యొక్క విశేషాలని విందుని అంతా ఒక వీడియోలో పొందుపరిచి అందరికీ పంపిస్తారు. ఏది యూట్యూబ్ ఛానల్ అయితేనే, టీవీ ఛానల్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అండ్ వాళ్ళందరితో మన నాట్స్ రెడ్ కార్పెట్ టీమ్ బైట్. యూజువల్లీ వీళ్ళందరూ బయట తీసుకుంటారు, కానీ వేరే డిఫరెంట్గా వీళ్ళ బైట్స్ మనం తీసుకుంటున్నాం ఈరోజు. అండ్ వీ హ్యావ్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ సాక్షి. మీ పేరు? రుచికా శర్మ. సో చెప్పండి నాట్స్ గురించి జస్ట్ ఫ్యూ వర్డ్స్. చాలా బాగుంది. 3 days of excitement. So I'm looking forward to cover a lot of interviews and lot of people there. ఓకే. అండ్ మీరు మాకు కూడా ఇలా హాయ్ చెప్పచ్చు. మీరు ఫ్రమ్ సో నాట్స్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అంటే నేను కూడా ఫస్ట్ టైం నాట్స్ సెలబ్రేషన్స్కి రావడం. సో తెలుగు వారు అందరూ కూడా నిజంగా మినీ ఇండియా చూసినట్టు ఉంది కదా. అంటే తెలంగాణ, ఆంధ్ర కలిపి ఒకే చోట ఒకే ప్లేస్లో ఎంత అద్భుతంగా కనిపిస్తుంటే ఐఎమ్ వెరీ రియల్లీ హ్యాపీ. అసలు ఇండియన్ మిస్ అవ్వట్లేదు అనే ఫీలింగ్ మరొకసారి గుర్తొచ్చేసాను. థ్యాంక్ యూ ప్రశాంతి గారు. అండ్ వద్దులేండి, స్వాతి దేవినేని గారు ఫ్రమ్ JSTV అండ్ జయస్వరాజ్య టీవీ. చెప్పండి ఎటువంటి మాకు we need buzz, come on, create the buzz. I don't want to create any buzz here actually.
హాయ్ అండి, స్వాతి. నేను JSW జై స్వరాజ్య ఛానల్ నుంచి రిప్రజెంట్ చేయడానికి నేను నాట్స్ 7వ అమెరికా తెలుగు సంబరాలకు రావడం జరిగింది. సో ఇక్కడ నేను చాలామంది అంటే జనరల్గా తెలుగు పీపుల్ అందరినీ కలుసుకుంటూ ఉంటాం, ఎందుకంటే మా డ్యూటీయే అది కాబట్టి. సో కాకపోతే ఇక్కడికి ఇంకా అతిరథ మహారథులు వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళని కలవడం అనేది ఇంకా చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇప్పటికే హ్యూమన్ క్యాలిక్యులేటర్ అని చెప్పేసి నీలకంఠ భానుప్రకాష్ గారిని కలవడం జరిగింది. సో వాళ్ళని మేము కలవడమే కాకుండా ప్రపంచం అంతటా ఉంటారు మన తెలుగు వాళ్ళు కానీ అందరూ, వారందరికీ పరిచయం కూడా చేసే అవకాశం రావడం, సో వాళ్ళని ఫెలిసిటేట్ చేస్తుంటే వాళ్ళని మేమే ఫెలిసిటేట్ చేస్తున్న ఆ ఫీలింగ్ కలగటం సో చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ, సింధు అండ్ యూ. అద్భుతం, మీ అభినయం అద్భుతం, మీ అందం అద్భుతం, మీ ఎక్స్ప్రెషన్స్, వన్ ఫెంటాస్టిక్ డాన్స్. ఈ చప్పట్లు సరిపోండి, మరొకసారి గట్టిగా ఫర్ ది బ్యూటిఫుల్ గర్ల్స్. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా మొదలు పెట్టేశారు, వాళ్ళ అందంతో అభినయంతో మనందరినీ ఆకట్టుకున్నారు. Kudos to Kavi's Dance School of Academy from New Jersey. Awesome, you made us all proud. ఈ అందమైన సాహిత్యాన్ని మీరే చేశారని చెప్పారు. థ్యాంక్ యూ. సో మన మీ పిల్లలు కూడా ఇలా చక్కగా అంత బ్యూటిఫుల్ డాన్స్ చేయాలి. కవి డాన్స్ స్కూల్ ఉంది, సో ప్లీజ్ కాంటాక్ట్ మీ. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు ఇన్వైట్. ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. మామూలుగా 5 ఏళ్ళు కలిస్తేనే పెడితే అంటారు, గట్టిగా ఇవన్నీ కనిపిస్తాను కలిపి కలిపి చేసుకుంటేనే ఏ పండుగ జరుగుతుంది. సమిష్టి సృష్టిలో మనందరం కలిసి వస్తేనే ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. సో ఇంత అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మ్యాథ్స్ ఈ రోజు ఈ స్టేజ్లో ఉంది అంటే, ఇంత అంగరంగంగా వైభవంగా జరుగుతుందంటే దానంతటికీ కారణం మీరందరూ గట్టిగా మీ అందరికీ ఒకటిగా చక్కగా కొడుతూ ఈరోజు మ్యాథ్స్ 7వ సంబరాలకి అమెరికా తెలుగు సంబరాలకి మన కన్వీనర్ అయినటువంటి శ్రీధర్ అప్పసాని గారిని, డెప్యూటీ కన్వీనర్ రాజ్ అన్నారా గారిని ఒక్కసారి వేదికకి ఆహ్వానించడం. గట్టిగా మీ కథపాల గమనంతో కన్వీనర్ శ్రీధర్ అప్పసాని గారు ఎప్పుడో వేదికకి ఒక్కసారి వచ్చేయండి. డెప్యూటీ కన్వీనర్ రాజ్ అన్నారా గారు. విత్ వన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మైక్ వాల్యూమ్ పెంచాలండి, ఎందుకంటే మనం పిలిచేది ఆ కన్వీనర్, మన కన్వీనర్ ఫర్ మ్యాథ్స్ 7వ అమెరికా తెలుగు అప్పసాని గారు. సంబరాలు. కంగ్రాచులేషన్స్ అండి. ఆసమ్ ఆసమ్ కన్వెన్షన్. గట్టిగా వన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ our convener and our co-convener Rajalagar, the beauty convener. Congratulations అండి. అందరికీ నమస్కారం, స్వాగతం. 12 సంవత్సరాల ముందు ఇదే వేదిక మీద న్యాట్స్ 2వ అమెరికా తెలుగు సంబరాలు, ఆ రోజు న్యాట్స్కి ఒక ఊపిరిచ్చింది. ఈసారి 7వ అమెరికా తెలుగు సంబరాలు ఇక్కడ తలపెట్టాలి అని భావించిన మొదటి రోజు నుంచి, నేను కన్వీనర్ అనే బాధ్యత చేపట్టినప్పటి నుంచి ఈసారి చేయబోయే 7వ అమెరికా తెలుగు సంబరాలు రాబోయే 20 సంవత్సరాలు న్యాట్స్కి కొత్త ఒక శక్తిని, ఒక జవసత్వాన్ని ఇవ్వాలని చాలా వినూత్నంగా చేయడానికి ఈసారి ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు అది తక్కువగా మాట్లాడే భోజనం మనం స్వాగతించడం. ఒకే ఒకటేంటంటే ఈ కార్యక్రమం చేపట్టిన దగ్గర నుంచి ఎంతోమంది మిత్రులు, శ్రేయోభిలాషులు న్యాట్స్ మీద ఉన్న అభిమానంతో, న్యాట్స్తో ఉన్న అనుబంధంతో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, అది నా కుటుంబ సభ్యులు కావచ్చు, నా మిత్రులు కావచ్చు, అందరికన్నా ముఖ్యంగా నాకు పూర్తి బలమైన నిలబడ్డ డిప్యూటీ కన్వీనర్ అలాగా వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలతో రాబోయే 2 రోజులు నేను ఏమేమి కార్యక్రమాలు ఎందుకోసం చేపట్టామో, దీన్ని ఎలా డిఫరెంట్గా ఏ డిఫరెంట్ డైరెక్షన్లో న్యాక్షన్ కానీ అసలు ఈ కన్వెన్షన్ కానీ తీసుకెళ్లాలని మేము ప్లాన్ చేసాము. మొత్తం నేను 28 సండే రోజు విశదీకరించి చెప్తాను. అప్పటిదాకా ఎంజాయ్ చేయండి. మంచి మంచి ప్రోగ్రాంలు ఉన్నాయి. ఈ 2-3 రోజులు పండగ వాతావరణం ఇప్పుడే మొదలైంది.
అందరం కలిసి ఆనందిద్దాం ఈ 2-3 రోజులు. A very warm welcome to all of you. I hope you are having fun. As I said, this will be different and we want to keep it very short and simple. The speech coming across the night to one hours for you. We want to make sure that we have lots of fun, full of entertainment, and a lot of programs that will help you to participate. So, అందరూ బాగా ఎంజాయ్ చేయండి. 2.5 days మీకు fun is unlimited, entertainment full ఉంటుంది, and keep bonding and talk to each other and work and food ఇవన్నీ ఉంటాయి. That's it. Again, a very warm welcome. Thank you very much for having the conference with me. Enjoy your life. Thank you. Hi, looking gorgeous. ఎటు చూడాలో నాకు అర్థం కావట్లేదు. ఇటు చూడాలంటే రెడ్లో ప్రవీణ, అందుకే అటు చూస్తే జ్యోతా సుజాత బ్లాక్లో అదరగొట్టారు. వెనకాల అక్కడ బ్యూటిఫుల్గా హిమజ బ్లాక్, కాపరిష్ బ్లాక్ అనమాట. అండ్ సాయిపూర్ అన్నయ్య, thank you so much for coming. It's always a pleasure seeing you, Aniya. ఎన్ని రోజులైనా ఆ చామ్ అండ్ ఆ హ్యాండ్సమ్ సాయి కుమార్ గారు. So the man with the golden voice, I'm a big fan of you, Andy. Many of ఈ 3 రోజుల పాటు జరిగే ఈ శిరాశ్రీ గారు సాహిత్యానికి మారిపోయారు. మన శిరాశ్రీ గారు కూడా ఉన్నారు. హాయ్ టు బివిఎస్ రవి. హాయ్ శిరాశ్రీ గారు, అటు జొన్న విత్తుల గారు, ఇటు మన తారలు తారాగణం అందరూ రెడీగా ఉన్నారు. మన ఆస్కర్ విన్నర్ చంద్రబోస్ గారు కూడా అలా కనిపించి హాయ్ అండి. మన చంద్రబోస్ గారు కూడా ఈరోజు మనతో ఉన్నారు. You made us all proud. One big round of applause to చంద్రబోస్ గారు. న్యూ జెర్సీ నాటు రోగించాల్సిందే ఆయన. We are so proud to have you here, Andy. థ్యాంక్ యూ. సో మొదలు పెట్టేద్దామా మనం కార్యక్రమాన్ని మొత్తంగా? అయ్యో ఇంకా అసలు ఆలస్యం చేస్తే కొట్టేస్తారు. నెక్స్ట్ మన ముందుకి రాబోతున్నటువంటి వారు బేబక్గా సంగీతంలో సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నిష్ణాతులు ఉన్నారు. ఇటు సంగీత దర్శకుడుగా పాటలు పాడుతూ మనకి అప్పట్లో పాటలు మన మనసుల్లో అలా నిర్విరామంగా ఉండే ఒక అద్భుతమైన సంగీత దర్శకుడు ఎవరంటారు? మనందరం ఎప్పుడు తలుచుకుంటాం. ఓకే, మీకు ఒక చిన్న క్లూ ఇస్తాను. ఒక లైన్ ఆఫ్ పాట పాడితే మీరు చెప్పగలుగుతారని నేను అనుకుంటున్నాను. గోరంత గోటికే చేరావు చిలక, భయమంతకే నీకు బంగారు మొలక, ఈరోజు నాట్స్కే చేరారు మనవాళ్ళు. ఐ థింక్ నాకు తెలిసింది. నన్ను దోచుకుందువటి, అంతేనా? నన్ను దోచుకుందువటి, వన్నెల సాగి కన్నులలో దాచుకొని, నిన్నేల సాగి నిన్నేల సాగి, నన్ను దోచుకుందువటి. ఇలాంటి అద్భుతమైన పాటలు ఎన్నెన్నో. లాహిరి లాహిరి అంటూ, హిమగిరి సొగసులు అంటూ, ఆలయాన వెలసిన దైవం నీవు అంటూ ఎన్నో పాటల్లో కంపోజ్ చేసి పాటలు పాడి మన అందరి మనసులో నిలిచిపోయినటువంటి సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. సో ఈరోజు ఆయన పాటలు పాడి ఆయన పాటలతో మిమ్మల్ని అందరినీ అలరించడానికి విశాఖపట్నం నుంచి వచ్చేస్తున్నారు మన బాల కామేశ్వరరావు గారు. సో లెట్స్ పుట్ అవర్ హ్యాండ్స్ టుగెదర్ టు బాల కామేశ్వరరావు గారు. గట్టిగా మీ కరతాళ ధ్వనులతో బాల కామేశ్వరరావు గారు చక్కటి ఘంటసాల పాటల కోసం, ఘంటసాల గారి పాటల కోసం మీ అందరూ అయితే చాలా వెయిట్ చేస్తామండి. ఆ వార్మ్ వెల్కమ్. ఫస్ట్ టైం వస్తున్నారా? అమెరికా ఆల్రెడీ వచ్చారా? 12 సార్లు వచ్చారా? అంటే నేను చిన్నప్పుడు బేబీగా ఉన్నప్పటి నుంచి వస్తున్నారు అనమాట. అంటే మీరు అసలు ఏజ్ అవ్వలేదని చెప్పండి బేబక్క, అలానే ఉంటూ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మా నాట్స్ ఫస్ట్ నుంచి 7వ సంబరాల్లో కూడా మీరు కనిపిస్తున్నారు. మరి థ్యాంక్ యూ. వీఆర్ ఆల్ వెయిటింగ్. రెడీయా అండి? ఒక మంచి చక్కటి మ్యూజికల్ కాన్సర్ట్. మరి అప్పటి పాటలు ఇప్పుడు తలుచుకుంటూ పాడితే ఎలా ఉంటుంది? ఇందాక మీరు నాతో పాడారు కదా,
అలా రైట్. Thank you.
No? Sai Kumar garu cheptaru. You have no problem understanding Telugu. మీకన్నా బాగా మాట్లాడతారా? Then we can wait to hear from you. ఏ తెలుగు సినిమా చూసినా ఒక తండ్రి పాత్రలో ఒక మన ప్రతి కుటుంబానికి మనందరికీ దగ్గరగా ఉండే పాత్రగా ఆయన ఉంటారు. ఈరోజు ల్యాబ్స్ ఇచ్చేసిన సందర్భంగా హార్టీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ we are very proud to have you here. Thank you. Once again, a very warm welcome to our Tollywood. Make some noise for our Tollywood celebrities. One kind of applause. మనకి ప్రతి రోజు ఒక పాట విన్నా, ఒక సినిమా చూసినా, ప్రతి కథలో నాకైతే నరనరాల్లో టాలీవుడ్ ఉంది. Let's give it up to Tollywood. One kind of applause. మనం చెప్పగల పెద్దక్క అందరూ ఈగలాగా ఎక్కడక్కడ మన టాలీవుడ్ సెలబ్రిటీస్ చుట్టూ ఉంటూ అలా ఫోటోలో మెమరీస్ క్యాప్చర్ చేసుకుంటున్నారు. I have one good news to share today. Sai Kumar Aniya, with all your blessings, ఈ రోజు నేను యాక్ట్ చేసిన మూవీ మల్లిపల్లి has released in theaters. With all your support, thank you so much everyone for making Bebakka go to silver screen. మీరు సింగర్ కాదండి, ఇలాంటి సింగర్స్ ఎంతో మందిని ఈటీవీ చెప్పు ద వెరీ బిగ్గెస్ట్ ఈటీవీ షో ఫర్ సింగర్స్. ఏ షో? స్వరాభిషేకం జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్. అనిల్ గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఇంత సూపర్ డూపర్గా మన మ్యాథ్స్ 7వ సంబరాలు జరుగుతున్నాయంటే వీటన్నిటిని జ్ఞాపకంగా మనందరి మనసులోనే కాకుండా జ్ఞాపకంగా ఒక సోవని ద్వారా ఈ రోజు విడుదల చేయాలని కోరుకుంటున్నాం. ఒక చక్కటి మ్యాథ్స్ సోవనీర్ అండి మీకోసం రెడీ అయిపోతుంది. అందుకోసమే కెన్ వి ఇన్వైట్ ఆర్ మ్యాథ్స్ టీమ్ టు స్టార్ట్ విత్ అవర్ కన్వీనర్ శ్రీధర్ అప్సాని గారు. శ్రీధర్, లెట్స్ గివ్ వన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అవర్ కన్వీనర్ శ్రీధర్ అప్సాని గారు. డెప్యూటీ కన్వీనర్ రాజ్ అల్లాడ గారు. రెవెన్యూ జనరేషన్ డైరెక్టర్స్ వంశీ కొప్పలూరు గారు, విజయరెడ్డి గారు. అడ్వైజర్స్ సుధాకర్ ఉప్పల్ గారు, సూర్యం గంటి డైరెక్టర్, మధు రచకుల గారు, సోనియర్ చైర్ శ్రీనివాస్ తోడపునూరి గారు, అండ్ the Soviet team to please come up on the dais here. And ఇంత చక్కటి సోవనీర్ స్పెషల్ సెలబ్రిటీస్ తోనే కదండి మనం లాంచ్ చేసేది. ఆగనక మరి ఈ సోవనీర్స్ ఎవరు లాంచ్ చేస్తున్నారు? ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ని, ఆ సర్ప్రైజ్ ఇంకొక సర్ప్రైజ్ ఆడకపోతుంది కాబట్టి ఒక 5 నిమిషాల పాటు మనం ఈ జ్ఞాపకాన్ని సర్ప్రైజ్గా అందరికీ విడిచేద్దామని So అనుకుంటున్నాం. let's invite the Labs team now. Sridhar Apsani garu and all the team. ఇంకొక 5 నిమిషాల్లో ఈ ప్రాంగణంలో ఇంకొక పెద్ద టాలీవుడ్ సెలబ్రిటీ రాబోతున్నారు కాబట్టి Oh, okay. వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడానికి మన మ్యాథ్స్ టీమ్ ఇక్కడికి వెళ్ళిపోయారు. సో ఈలోపు సరదాగా ఒక 2 నిమిషాల పాటు మనం మాట్లాడుకుందామా? సో మరి ఈరోజు చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు, స్పెషల్ ఇన్వైటీస్ వచ్చారు, డిగ్నిటరీస్ వచ్చారు, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ చాలామంది వచ్చారు. మరి బిందు వినోదాలు బోల్డెన్ కార్యక్రమాలతో మ్యాథ్స్ అయితే బ్యూటిఫుల్ 3D కన్వెన్షన్ మీకోసం ప్లాన్ చేస్తామండి. రేపటి నుంచి తప్పకుండా మార్నింగ్ 11 నుంచి నైట్ 12 వరకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. మీరు మార్నింగ్ 11 అంటున్నారా? 9 కదా? ఈ రోజు రాత్రి 12 వరకు ఉండబోతోంది ఒక అద్భుతమైన మ్యూజికల్ కాన్సర్ట్. మళ్ళీ పొద్దున్నే మన వాళ్ళందరూ చక్కగా రెడీ అయిపోయి వచ్చేస్తే 8 గంటల మన ఇనాగరల్ ఫంక్షన్ మొదలవుతుంది. అండ్ ఎంటర్టైన్మెంట్ అంటే గుర్తొచ్చిందని, టునైట్ we have an amazing band, Elysium Band, to be performing here. Singer Dinakar along with his team will be performing for Elysium Band. I am very excited to see the show. ఎంతమంది రెడీగా ఉన్నారు for Elysium Band? Hyderabad's most popular Elysium Band is going to play tonight. First time in America. Right. అంతేకాకుండా రేపు యుఎస్ఏలో ఉన్నటువంటి మంచి మంచి డాన్స్ స్కూల్స్, ఎంతోమంది పార్టిసిపెంట్స్ తెలుగు అమ్మాయి అనే కాంపిటీషన్తో పాటు ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా రేపు ఎల్లుండలో జరగబోతాయి. అలాగే ఇంకా రేపు సాయంత్రం మన
దాసోహం అంటారు. Let me call up on stage the very unique writer రామచోగి శాస్త్రి గారు. మీరు ఎన్నో పాటలు ఆయన విన్నారు, చాలా చాలా హిట్ సాంగ్స్. వెరీ ప్రౌడ్ టు హ్యావ్ యూ హియర్ అండి టుడే. అండ్ సాహిత్యానికి మారిపోయండి. ఆయన ఎలాంటి పాటలు అవలేలుగా రాసేస్తారు. నేను ఎవరి గురించి చెప్తున్నారో మీకు అర్థమైపోయి ఉంటుంది. సాహిత్యం అంటేనే నేను ఇలా పట్టేస్తాను. అందులోనే మీకు తెలుసో ఏదో ఒక ప్యారడీ ఫైన్ సాంగ్స్తో కూడా ఎంతోమందిని ఆకట్టుకున్నారు. ఎవరంటారు? None other than our proud lyricist Jagannathan garu. Can we please have him on the stage with one big round of applause? గట్టిగా చెప్పండి స్వాగతం అండి. Our extremely talented Bollywood lyricist చంద్రబోస్ గారు, జగన్నాథన్ గారు. దేవగా ఈరోజు మన ప్రాంగణంలో వీరస్ అండ్ రామచోగి శాస్త్రి గారు. Can we please have you launch చేసే ముందు ఇక్కడ మన ప్రాంగణంలో వీరసింహారెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మలినేని గారు కూడా ఉన్నారు. లెట్స్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు గోపీచంద్ గారు. హాయ్ అండి. మలినేని గారు. సమయం లేదు మిత్రమా, సరడమా నడమా. మీ వీరసింహారెడ్డికి నేను సినిమా చూడడం జరిగింది, మిమ్మల్ని కలవడం జరిగింది. మీ బాబుకి వచ్చిన ఇంటర్వ్యూ కూడా చేసేసి అది ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పెట్టేసి బాగా వైరల్ కూడా చేసుకున్నాను. నైస్ టు హ్యావ్ యూ హియర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ఆర్ ఆనర్ టు హ్యావ్ యూ హియర్. కెన్ వీ హ్యావ్ వన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అవర్ లిరిసిస్ట్ టుడే? అస్సలు చప్పట్లు వినిపించట్లేదు. బాబా టు చంద్రబోస్ గారు, జగన్నాథన్ గారు అండ్ రామచోగి శాస్త్రి గారు. అండ్ టు ద నాట్స్ లీడర్షిప్. నాట్స్ 7వ సంబరాలు ఇంత అద్భుతంగా చేసి ఒక జ్ఞాపకంగా మనందరికీ నిలిచినటువంటి ఈ సోమర్ రిలీజ్ కి గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ వారి 7వ అమెరికా తెలుగు సంబరాలు చాలా చాలా ఘనంగా ఎంతో వైభవంగా జరుగుతుందండి. గివ్ ఇట్ అప్ టు నాట్స్ టీమ్. అలాగే there is lot of coordination that went through to invite all these dignitaries. And India నుంచి ఎంతమంది వచ్చారండి కన్వెన్షన్ కి? Can we have you put your hands up? ఇండియా నుంచి ఎంతమంది వచ్చారు? ఒకటి కాదు, నేను ట్రావెల్ ఏజెన్సీ పెట్టుకుంటే బాగుండేది. Can we have our president Bapu Luthigari onto the stage please? With one big round of applause, inviting our next president Bapu Luthigari onto the stage. అందరికీ నమస్కారం అండి. ఎగ్జిక్యూటివ్ కమిటీ అనేది బోర్డు నిర్దేశించిన ఎటువంటి యాక్టివిటీనైనా తప్పకుండా పూజా తప్పకుండా పాటించేది ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఫేస్ ఆఫ్ కార్పొరేషన్ ఆల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్. I don't know what it is. ఒకసారి చాప్టర్ కోఆర్డినేటర్స్ అందరూ స్టేజ్ మీద రావడం వస్తున్నాను. ఆల్ చాప్టర్ కోఆర్డినేటర్స్. అలాగే లక్ష్మీ భద్ర గారండి, ఏగా విశ్వనాథ్ గారు, కోఆర్డినేటర్ సూర్య మిత్రుడు గారు, కొంచెం త్వరగానే. అలాగే మా జోనల్ మంత్రులు ఎక్కడ ఉన్నాయండి? గురుకిరణ్ దేశ్ గారండి, నార్త్ జోన్, డివి ప్రసాద్ గారు, సౌత్ సెంట్రల్ జోన్, రామకృష్ణ బాంధవ్ గారండి, మిడ్ సెంట్రల్, శ్రీనివాస్ చెల్పూడి గారు, వెంకటరావు వెంకపాటి గారండి, ఇంగ్లీష్, దిలీప్ చౌదరి గారు, మా నేషనల్ కోఆర్డినేటర్, కవితా దత్తా గారు, కృష్ణానిమణి గారు, రామకృష్ణ గారు, రాజేష్ పాండే గారు, ప్రోగ్రామ్స్, శ్రీనివాస్ బిల్లియన్ గారు, మెంబర్షిప్స్ అండి, సురేష్ బాబు గారు,
వెంకట మంత్రి గారు సోషల్ మీడియా. Now we will introduce our main speaker. Srinivas Modi garu, our Executive Secretary garu, Modi Venkam garu, our Executive Secretary garu, Sudhir Venkam garu, our Joint President, Jyoti Vaman garu, Joint Secretary, Hemant Kolla garu, President, Ramesh Gowda garu, Vice President of Operations, Madam Bhagat garu, Vice President Services, Hari Banglaw garu, Vice President Program, Banu Rupa garu, Marketing Officer, ఒకవేళ కోవిడ్ కనుక రావడం అంటే ఈ కన్వెన్షన్ ఇమీడియట్ ప్రాసెస్ శేఖరన్న గారు ఉపస్థితులు ఒకసారి మా ఇండియన్ ప్రాసెస్ శేఖరన్న గారు సముద్దేశం మాట్లాడుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అందరూ ఈ సాయంత్రం ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్స్ అని ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. నేను లాస్ట్ 2 years పాస్ట్ ప్రెసిడెంట్, ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్. మా టైంలో ప్యాండమిక్ చేయలేకపోయాను, కాకపోతే మిస్ అవ్వలేదు. దానికి 2 ఎత్తుగా వస్తాను మీరు జస్ట్ వెయిట్ చేయండి. దానికన్నా ఇప్పుడున్న మంది నాతో పనిచేశారు, నా టీంలో కూడా ఉన్నారు. వీళ్ళందరూ సహకారంతోనే నేను చాలా ప్రోగ్రాములు చేయగలను, ఈవెన్ పాండమిక్ టైంలో కూడా. ఎందుకంటే వెబినార్స్, న్యూట్రిషన్ దగ్గర నుంచి అవి కాకుండా ఇండియాలో అన్నదానాలు చేసాము పాండమిక్ టైంలో కష్టంలో ఉన్న వాళ్ళందరికీ. ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ మాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చింది, న్యాట్స్ని అభినందిస్తూ మీరు వచ్చి మాకు ఇంత చేస్తున్నారని. ఓడలో అన్ని చోట్ల చేసాము, అలాగే మెడికల్ కిట్స్ చేసాము. బట్ అప్పుడు మిస్ అయింది, ఇప్పుడు ఇంకా 2 నెలల్లో వస్తాను. అందరూ ప్లీజ్ వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నారు, డోంట్ మిస్. నెక్స్ట్ 2 days ఆర్ గోనా రాక్. ప్లీజ్ కమ్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఏసీపీ హూ ఆర్ ఆల్ విత్ మీ, హూ వర్క్ విత్ మీ. మీ అందరికీ నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆ టైంలో పాండమిక్ టైం, ఇంట్లో చూసుకోవాలి, ఉద్యోగాలు ఏమవుతాయి, కష్టాలు, కానీ మీరు ఎవరు ఆగలేదు. యూ స్టే హెల్ప్ డస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈసీ టీమ్. అండ్ అలాగే వచ్చిన పెద్దలు అందరికీ థ్యాంక్ యూ. అండ్ నాకు అసలు చూస్తుంటే ముందు కళ్ళు చెప్పలేకపోతున్నాను, సో ఎక్సైటింగ్. థ్యాంక్ యూ అండి అందరికీ. అండ్ గో నెక్స్ట్. థ్యాంక్ యూ శేఖరన్న గారు. నేను లాస్ట్ వీక్స్లో కూడా సెక్రటరీ చేశాను శేఖర్ గారు. అలాగే ఇప్పుడు కూడా శేఖర్ గారు ఎలాగంటే ఆయన అందరినీ లెట్ టు ది జాబ్ సపోర్ట్ చేస్తానని వెనక నడిపిస్తూ ఉంటారు. నౌ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ అవర్ కరెంట్ ప్రెసిడెంట్. అమెరికాలో గత 4 సంవత్సరాల నుంచి ఈ కోవిడ్ వల్ల కానీ వేరే ఎటువంటి సహాయ సహకారాలు ఇక్కడ ఉన్న తెలుగు వారికి అవసరమైన ముందున్న అందరికీ చేసే సంస్థ మ్యాక్స్. సో లాస్ట్ వీక్స్లో కోవిడ్ శేఖర్ గారు రకరకాల ప్రోగ్రామ్ చేశారు. అలాగే ఇప్పుడు కరెంట్ ప్రెసిడెంట్ బాపుమూర్తి గారు, ఆయన ఎలాంటి శేఖర్ గారు అందరినీ వెనుకొని నడిపిస్తే ఈయనందరూ ముందుకు నడిపిస్తుంది. రెడీ మరి మాకు పెద్ద పని ఉంటుందండి, అన్ని పనులు ఆయనే చేస్తారు. ఈజ్ అన్ అడ్మిన్. సో తనే ఏ పని అయినా ఆయన గొప్ప చేస్తున్నాడంటే ఇక నేను అందరూ హ్యాపీ నిలబడుతున్నాను. ఆయన చేసేస్తున్నాను. చాలా తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారు. సో మీ అందరు కరతాల మధ్య ఒకసారి మా ప్రస్తుత అధ్యక్షుడు
NAT President Babai Gaudamurthy గారిని చైర్మన్గా కోరుతున్నాను. మన సెక్రటరీ గారు అందరినీ పరిచయం చేస్తారండి. రంజిత్ చాగండి గారు, అవర్ కరెంట్ సెక్రటరీ. ఈజ్ అవర్ సెకండ్ టర్మ్ అండి. ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్. దే ఆల్ గివింగ్ క్రెడిట్ టు మీ, బట్ ఆల్ దీస్ టీమ్ దే డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ అండి. అందరికీ అండి, హౌ ఈజ్ ఎవ్రీథింగ్ అండి? హౌ ఈజ్ ద ప్రోగ్రామ్? థ్యాంక్ యూ. సో మన 7వ అమెరికా తెలుగు సంబరాలు నేను చెప్పవసరం లేదు. ఎంత చక్కగా ఇక్కడ మీ అందరినీ చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఆల్ క్రెడిట్స్ అండి మన ఎంటైర్ NATS నాయకత్వ బృందానికి, మన కార్యకర్తలకి, అలానే మన అమెరికా తెలుగు సంబరాలు టీం, ఎంటైర్ టీం అండి. కుడోస్ టు ఎంటైర్ టీం. ఇంకా మీరు అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలు చూడబోతున్నారు. మనకి విశిష్ట అతిథులు ఉన్నారు. అల్లు అరవింద్ గారు, రమేష్ గారు, అందరూ, సాయి కుమార్ గారు, మన ఆర్టిస్టులు ఎవ్రీబడి ఇక్కడ ఉన్నారండి. మీ అందరినీ ఈ 2 రోజులు మన తెలుగు వారందరినీ కలవాలని వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు. మీ అందరితో తప్పకుండా ప్రతి ఒక్కరు ఇంటరాక్ట్ అవుతారండి. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. NATS అంటేనే మనకి భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో స్థాపించాము. భాషకి సేవకి సమప్రాధాన్యత ఇస్తూ మనము రెండింటినీ ఈక్వల్గా మనం అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. మన ఈ సంబరాల్లో కూడా మన కోవిడ్ తర్వాత ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు సో 4 సంవత్సరాల తర్వాత మన తెలుగు వారందరూ ఇక్కడ కలుసుకునేటటువంటి పెద్ద పండుగ NATS అంటేనే ఒక సంబరం, మన తెలుగువారి పండుగ. చాలా చక్కగా ఇక్కడ ఏర్పాటు జరిగింది. మీకు అనేక వినూత్న కార్యక్రమాలతో మన టీం ముందుకు వస్తుంది. నెక్స్ట్ 2 రోజులు మన NATS సంస్థ సేవే గమ్యం అనే నినాదంతో మొట్టమొదటిగా 188 ఫర్ తెలుగు అనే నినాదంతో మన తెలుగు వారికి, మన సోదరులకి ఎలాంటి ఆపద వచ్చినా మేము వెన్నంటి ఉన్నామని ముందుకు వస్తుంది. 24/7 మనకు 100 మంది కార్యకర్తలు ఈ NATS హెల్ప్ లైన్ ద్వారా మనకి చేయిస్తున్నారు. మనకు అనేక మంది అండి ఇక్కడ మన పాస్ట్ చైర్మన్స్ కానివ్వండి, పాస్ట్ ప్రెసిడెంట్స్ కానివ్వండి, చాలామంది మనకి ఇక్కడే ఉన్నారు. హెల్ప్ లైన్కి మొట్టమొదటిగా మనకి స్థాపించినటువంటి మనకి సహకారాన్ని అందించినటువంటి అందరూ కూడా రుతుకొండ గారు, మధు గారు, శ్యామ్ గారు, అందరూ పాస్ట్ చైర్మన్స్, శ్రీధర్ గారు, ఎవ్రీబడి దే ఆల్ డిడ్ అండ్ ఆల్ ద వాలంటీర్స్ డిడ్ ఎక్సలెంట్ జాబ్. మన కొత్త ఇంకే ఇక్కడే కాకుండా మన స్వదేశంలో ఏదైనా చేయాలనే ఉద్దేశంతో NATS సంస్థ మన గ్రామం మన బాధ్యత అనే నినాదంలో మన గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి ప్రజలకి సహకారాన్ని అందించాలని అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగిందండి. అలానే మన చెరువులు గవర్నమెంట్ కావచ్చు, మన స్కూళ్ళు కానివ్వండి, ఇలా అనేక కార్యక్రమాలు మనం చేయడం జరుగుతుంది. విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయడం కానివ్వండి, మనం ఒక నినాదాన్ని తీసుకొచ్చి ఒక NATS కార్యకర్తలే కాకుండా మన తెలుగు వాళ్ళందరూ దాంట్లో పాలు పంచుకునే విధంగా మనం అవకాశాన్ని ఇస్తున్నాం. ఈ ఒక వేదికని మనకి చేయడం జరిగింది. అంతేకాకుండా మన స్టూడెంట్స్కి ఇక్కడ NRI విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి, మన గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా రైతులు, రైతు పిల్లలకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో NATS స్టూడెంట్ స్కాలర్షిప్స్ని, అలానే NATS కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇలా అనేకం యువత కోసం ప్రత్యేకంగా రూపొందించి వారికి ప్రత్యేక స్కాలర్షిప్స్ ఇవ్వడం కానివ్వండి, ఒక వేదికను తయారు చేసి వారికి కెరీర్ డెవలప్మెంట్కి ప్రోత్సాహాన్ని ఇవ్వడము, ఇలా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మెగా కంటి వైద్యశాలండి, గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి మెగా కంటి వైద్యశాలని ఏర్పాటు చేసి వారికి ఉచితంగా మనము ఆపరేషన్ చేపించడం కానివ్వండి, వైద్య సేవలు కానివ్వండి, అలానే మన కళ్ళజోళ్ళు పంపిణీ కానివ్వండి ముఖ్యంగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా అనేక కార్యక్రమాలని మన సోదరులందరికీ కూడా ఒక వేదికనిచ్చి మనం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మహిళల కోసం ప్రత్యేకంగా ఒక మహిళా వేదిక ఏర్పాటు చేయడం జరిగింది మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో. దానికి మనం అనుకోని విధంగా ఒక 5 సంవత్సరాలకు ఒక గృహహింస కేసు మనకు వస్తే గత 4-5 నెలల్లో చూసుకుంటే ఇప్పటి వరకు మన హెల్ప్ లైన్ టీం దాదాపుగా 15 నుంచి 20 కేసులు మనకు రావడం జరిగింది.
అది చాలా బాధాకరం. కానీ దానికోసం ప్రత్యేకంగా మనం మహిళల్ని దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఒక కమిటీని ఏర్పాటు చేసి వారికి కావాల్సినటువంటి కౌన్సిలింగ్ కానీ ఇలాంటి కార్యక్రమాలు ఒక వేదికని వారి మహిళా సమస్యలు కావచ్చు, అది ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ఇలా గృహింస సంబంధించినవి కావచ్చు, వారికి నాట్స్ సంస్థ వెన్నంటి ఉంది అని మనము వారికి చేయడం జరుగుతుంది. ఇంకా అలానే యువత కోసం ప్రత్యేకంగా అండి, మీరు ఇక్కడ చూస్తే మన దీంట్లో కూడా జిల్లేనియల్ కార్యక్రమం పెట్టాము యువత కోసము. వారికి కావాల్సినటువంటి తోడ్పాటు కోసము వారికి ఒక వేదికని యువ వేదికని ఏర్పాటు చేశాము. ఇక్కడ పుట్టి పెరిగినటువంటి పిల్లలకి మనము చేయొద్దని ఉద్దేశంతో వారికి ఒక వేదికని ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగిందండి. ఇలా అనేక కార్యక్రమాలని సేవ అంటేనే మొట్టమొదటిగా గుర్తొచ్చేది మన నాట్స్ సంస్థ, అది కూడా నాట్స్ హెల్ప్ లైన్. సో 1888 ఫర్ తెలుగు అండి. సో తప్పకుండా మీరు కూడా దాంట్లో భాగస్వామ్యంలో ఉండి మీరందరూ ఈ వేదిక ద్వారా ఆల్వేస్ అండి 188 ఫర్ తెలుగు హెల్ప్ లైన్ @nats1.org తప్పకుండా మీకు ఎలాంటి సహకారం కావాల్సి వచ్చినా మీరు దాంట్లో భాగస్వామ్యం అయ్యి మన కార్యక్రమంలో పాల్గొనాలన్నా కానీ తప్పకుండా మీరు ఈ మా టీంని సంప్రదించవచ్చు. మరొకసారి ఈ వేదికలోని ఇదంతా మన తెలుగు వారి పండుగ 7వ తెలుగు సంబరాలు అందరూ పనిచేస్తారు. మరొకసారి థ్యాంక్ యూ బాబు గారు. Thank you so much, Bapu Garu. That was a wonderful speech. And once we have a picture with the AC team, we would like to please have Bapu Nuti Garu on the stage, please. And we also like to recognize our souvenir team, which has done a wonderful work for putting together such a beautiful souvenir, which definitely needs big recognition. Congratulating the EC team. Thank you for having us as our hosts. Wonderful execution. Let's give one round of applause to our NATS EC team. Gattiga chappatlandi. Tonight we have a lot of people from all over America and ఎంతో మంది ఇండియా నుంచి కూడా వచ్చేసారు. We request Bapu Nuti Garu to be on the stage, please. Bapu Nuti Garu, దయచేసి ఒక్కసారి. Bapu Nuti Garu, we would like you to invite our souvenir team because enta chakkati souvenir man kosam prepare chesaru. We all wanted to recognize them, right? So let's call upon the souvenir team onto the stage, please. So let's invite Director Madhu Rachikula Garu, Souvenir Chair Srinivas Kodkunori and Souvenir team. Souvenir to be, can we request the whole Souvenir team to be onto the stage? Can we give a huge round of applause? ఇంత అద్భుతమైన జ్ఞాపకాన్ని పుస్తకంలోనే కాకుండా ఆన్లైన్ అండ్ డిజిటల్ ద్వారా కూడా ఈ సాఫ్ట్వేర్ టీమ్ని దే హావ్ మేడ్ కంగ్రాచులేషన్స్ టు ద సోవెనిర్ టీమ్. అలాగే మీలో చాలా మంది మాకు సోవెనిర్ కావాలి అని ఆలోచిస్తున్నారు, నాకు తెలుసు. యూ విల్ గెట్ ఇట్ డిజిటల్లీ. వీ విల్ బి సెండింగ్ యువర్ డిజిటల్ సోవెనిర్ ఆల్సో. దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి హ్యాపెనింగ్ విత్ నాట్స్. కంగ్రాచులేషన్స్ అగైన్. బేబక్క, ఇది ఒక రోజు ఎఫర్ట్ అని చెప్పను, నెలలో ఎంతో మంది కార్యవర్గ సభ్యులు ఈ సాఫ్ట్వేర్ టీం మన ముందుకు వచ్చి ఇంత అద్భుతమైన సాఫ్ట్వేర్ని తీసుకొచ్చారు. సో ఇట్స్ అ పిక్చర్ పర్ఫెక్ట్. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. నేను సాఫ్ట్వేర్ చూడలేదు ఇంకా, బట్ పైన చూడడం జరిగింది. అమేజింగ్ వర్క్ రైట్ దేర్. Can we put our hands together to recognize this wonderful team? Aruna Ganti Garu is our women chair for NATS, and she and her team has done amazing work putting together a lot of programs also. Repo ellundi meeru women awareness programs, women entertainment programs chaala chustaru. Repo ellundi it's all Aruna Ganti Garu along with her team. అంతేకాకుండా విమెన్ నాట్స్ జెలీనియల్స్ అని చెప్పి విమెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. వెరీ నైస్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నేను కూడా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇట్ ఫీల్స్ సూపర్ ప్రౌడ్ టు సీ a lot of women here and from India to come and be a part of this NATS 7 Telugu Sambaralu. అండ్ డాడీ ఒక్కటే మాట చెప్పుకుంటున్నారు, అరవింద్ నాకు వచ్చినప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకోమని చెప్పి ఉంటున్నారు. థ్యాంక్ యూ. సారీ అండి, మమ్మల్ని అంకుల్ అని పిలవడం నాకు ఇష్టం లేదు, బట్ ఇట్స్ అ ప్లెజర్ అండి టు హ్యావ్ యూ హియర్.
అంటే నాన్నగారు బ్లెస్సింగ్స్ తీసుకోమన్నారండి తప్పకుండా. And we have a couple of guests here tonight. Let me welcome Ramesh Kanchana, the chairman of Rainbow Hospitals. And let me welcome Kishore Kottapalli garu and welcome Hari Valluripalli garu. Sir, it's a privilege and honor to have you all here tonight with us. Also, Aruna Kanti garu is the chairman of NATS also, not just the chair for women. She's the chairman, entire chair. Yep. So then next we have legendary music director, singer. మనం ఎప్పటికి కూడా మర్చిపోలేమండి ఆయన్ని. ఆయన కానీ ఆయన పాటలు కానీ ఇందాక మీరు విన్నారు. ఘంటసాల గారు, ద లెజెండరీ ఘంటసాల గారు పుట్టి 100 సంవత్సరాలు అవుతోందండి. సో వీ డూ హ్యావ్ అ సెంటీనియల్ సెలబ్రేషన్ దట్స్ బీన్ ప్లాన్డ్ హియర్. అండ్ అందుకోసమే ఘంటసాల గారి గురించి నేను కాదండి చెప్పాలి అంటే ఒక చిన్న ఏవి ద్వారా కళమ్మ తల్లి ముద్దు బిడ్డండి జొన్నవిత్తులు గారు. కెన్ వి ప్లీజ్ హ్యావ్ యూ ఆన్ టు ద స్టేజ్ టు ప్లీజ్ స్పీక్ అబౌట్ ఘంటసాల గారు. అమెరికాలో వైభవంగా జరుగుతున్న నాట్స్ తెలుగు మహాసభలకు విచ్చేసిన అతిరథ మహారాజులందరికీ నమస్కారం. ఈ 3 రోజులు జరిగే ఈ కార్యక్రమాల్లో ఈ రోజున అమర గాయకులు ఘంటసాల గారికి అంకితం ఇస్తూ ఈరోజు కార్యక్రమాలని ఆయన స్మృత్యర్థం ఒక పరమాద్భుతమైనటువంటి సంగీత కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆయన స్మరించుకుంటూ మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఆనందించాలని కోరుతూ ఘంటసాల గారి గురించి నన్ను ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. ఘంటసాల గారి గురించి ఒక పాట వింటే ఎవరైనా 2 గంటలు మాట్లాడినంత అనుభూతి కలుగుతుంది. ఈ ప్రపంచంలో మల్లెపూలు చాలా ఘుమఘుమలాడుతూ చక్కని సువాసనని ఇస్తాయి. మామిడి పండు చాలా మధురంగా ఉంటుంది. అందరికీ కూడా ఇష్టమైనటువంటి పండు ఏదైతే పిల్లలు కూడా మామిడి పండు అంటారు. అలాగే పూలంలో మల్లెపూలు అని అంటారు. కానీ మల్లెపూలు పడని వాళ్ళు ఉన్నారు. మామిడి పండు ఎలా చేయాలో ఫీల్ అయ్యేవాళ్ళు ఉంటారు. అలాగే ఒక సముద్రాన్ని చూసినప్పుడు ఆనందించేవాళ్ళు ఎంతమంది ఉంటారో భయపడేవాళ్ళు ఉంటారు. వాటర్ ఫోబియా ఉంటుంది. నీళ్ళు చూసే భయపడేవాళ్ళు సముద్రాన్ని చూడలేదు. పరమాత్మకమైనటువంటి పర్వతాలు చూస్తే నాకు చాలా బాగుంటాయి. కానీ అవి ఎక్కినప్పుడు గట్టిగా ఉంటుంది. కళ్ళు తిరిగి పడిపోతామనే భయం ఉంటుంది. ఆ మహోన్నతమైనటువంటి ఆ ఆలాపనని కానీ గంభీరమైనటువంటి ఆ స్వరాన్ని కానీ సముద్ర గంభీరమైన స్వరాన్ని కానీ ఈ మధురమైనటువంటి మామిడి పండు లాంటి ఆ మాధుర్యాన్ని కానీ ఆ స్వరంలో ఉండే మాధుర్యం ఆ గుబాళింపు మల్లెపూర్లో ఉండే గుబాళింపు ఇవన్నీ కలగలిసిన కంఠస్వరాన్ని మాత్రం అందరూ ఆస్వాదిస్తారు. ఎవరికి ఎలాంటి ఇలా సృష్టిలో ఏ రకమైనటువంటి పరమాత్మకమైన భగవంతుడు మనకు అందించినా కూడా అది కొడనటువంటి ప్రకృతి, అది కొడని స్వభావం కూడా ఉన్నది మనుషుల్లో. కానీ ఆ సృష్టిలో ఉండేటువంటి అద్భుతాలన్నింటినీ కూడా ఆయన కంఠస్వరంలో భగవంతుడు పెట్టాడు. ఆ కంఠస్వరం వింటే అందరూ కూడా అలాగే ఘంటసాల కంఠస్వరం పడదనేవాడు ఎవరు అందరూ కూడా ఆస్వాదిస్తారు, ఆనందిస్తారు. ఆయన ఒక మహాగాయకుడిగా మాత్రమే కాకుండా ఎందుకని ఘంటసాల గారు ఎవరి ప్రేరణ లేకుండా ప్రతి ఊళ్ళో కూడా ప్రతి సంవత్సరము ఆయన పుట్టినరోజు నాడు ఈ సభలు జరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా ఘంటసాల గారి పాటలతో మారుమోగుతున్నాయి ప్రతి ఊళ్ళో అంటే కారణం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి ఒక స్వర తపస్సు. ఆ స్వర తపస్సు దాని ఫలమే ఆయన అనుభూతిపూర్వమైన గానం. అది అందరినీ కూడా మన జీవలక్షణాలను ప్రభావితం చేస్తుంది బాగా. అందుకని ఎవరు చెప్పకుండానే ఆయన గొప్పవాళ్ళని ఒప్పుకుంటారు. ఘంటసాల గారు సంస్కృత శ్లోకానికి చేసినటువంటి సేవ మరువలేనిది. తెలుగు పద్యానికి చేసినటువంటి సేవ అదితర సాధ్యం. అంతకు పూర్వం పౌరాణిక పద్యనాటకాల్లో ఉండేటువంటి ఆ పద్య గానం యొక్క లక్షణం అంతా కూడా ఘంటసాల గారి ప్రవేశంలో మారిపోయింది. దాన్ని సరళీకృతం చేశాడు, బాగా తేలిక
పద్యం స్పష్టంగా అర్థమవుతూ రాగంతో చాలా సరళంగా హృదయాన్ని రంజింపజేసేటువంటి విధానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ఆ ప్రవేశపెట్టిన దాంట్లో డైలాగ్ లాగా మాడ్యులేట్ చేస్తూ కూడా పద్య పాదాన్ని ఆయన చదవటం అనేటువంటి విలక్షణమైనటువంటి ప్రక్రియ. దాన్ని ఈ పద్యంలో ఆయన బాగా పొందుకొచ్చారు. వేణితి వికోమారుదులందర మేనొకండనే చాలు అర్జునుంగను వసంతనమందని నీకు శస్త్ర విద్యాలవకు విదగ్ధత భయపడుగాలను దాకురించే నిన్ కాలు నిప్రోలికం పెదను కన్నా నిన్ కాలు నిప్రోలికం పెదను కన్నా రణాంగన మరుదు నిల్లువా. ఇటువంటి పద్యాన్ని గమనిస్తే మీకు చాలా సరళంగా ప్రారంభమవుతుంది. అలా సరళంగా ప్రారంభమై కన్నా అని చాలా వీరోచితంగా వాడిని నిలువరిస్తూ ఎదుటి వీరుణ్ణి హెచ్చరిస్తూ దాన్ని అద్భుతంగా ఆ పద్యాన్ని చాలా మహోన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లి తీవ్రమైన వీరావేశంతో దాన్ని ముగిస్తాడు. ఇటువంటి ఎన్నో ప్రక్రియలు ప్రతి పద్యంలో కూడా ఆయన చేశాడు. అలాగే భగవద్గీత శ్లోకాలన్నింటినీ కూడా పండితులకి కూడా కొడుకులు పడినటువంటి కొన్ని పదాలు ఉంటాయి. వాటిని ఆ ఛందస్సులో అవి పాడేటప్పుడు కొన్ని క్లిష్టంగా ఉంటాయి. వాటిని చాలా సరళీకరించారు ఆయన. ఏ పద్యభావాన్ని ఎంత మృదువుగా మధురంగా చెప్పాలో అంత మధురంగా చెప్పాడు. గంభీరమైనటువంటి భావ ప్రకటనలో ఎక్కడా కూడా ఆయన ఏమాత్రం పరమాణువులతో కూడా వెళ్తూ లేకుండా దాన్ని కూడా చక్కగా పోషణ చేశాడు. అందుకని పండిత పాపములందరికీ కూడా ఆ భగవద్గీత వినగానే మనకి భక్తి భావము వేదాంతం మనకి తెలియకుండానే ఆయన చెప్పినంతా కూడా మనకి మన హృదయానికి అది అర్థమైపోతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఘంటసాల గారి వంటి గాయకులు ఉండటం అనేది అసాధ్యం. కారణం ఏంటంటే ఎవరి కంఠానికైనా మధురమైనటువంటి స్వరం ఉంటుంది. లేదా శ్రావ్య మధురంగా పాడగలరు, లేదా కొందరు గంభీరంగా పాడగలరు, కొందరు కోమలంగా పాడతారు, కొందరు లలితంగా పాడతారు. కానీ మధుర శ్రావ్య లలిత కోమల గంభీరంగా ఈ 5 లక్షణాలు కలిగినటువంటి కంఠస్వరం ఒక ఘంటసాల గారి పాట. అలా దీనివల్ల ఆయన పాడేటువంటి పాట ఆ రసానుకూలంగా హృదయంలో నుంచి ఆర్తితో పాడేటప్పుడు ఏ కృష్ణ అన్నప్పుడు ఉండేటువంటి ఆ భావం కానీ, అలాగే అయ్యో అడవి పాలయేరా అనే దాంట్లో ఉండే బరువు కానీ ఇవన్నీ కూడా ఇంకొక గాయకుడికి అసాధ్యం. భక్తి పాట పాడితే విన్నవాడు భక్తుడు అవుతాడు. దేశభక్తి పాట పాడితే విన్నవాడు దేశభక్తుడు అవుతాడు. ఆయన మధురంగా ఆత్మీయ బంధాల గురించి పాడితే ఆత్మీయ బంధాలన్నీ కూడా మనల్ని ఆవరిస్తాయి. మనం కూడా అంతటి చక్కని ఆ బంధుత్వంతో సాగాలనేటువంటి అనుభూతి కలుగుతుంది. అలా తాను ఏది పాడితే శ్రోతని అది చేసేటువంటి మహాద్భుతమైనటువంటి లక్షణం ఘంటసాల గారిలో ఉంది. అటువంటి ఘంటసాల గారి శతాబ్దోత్సవాన్ని ఈ రోజున అమెరికాలో కొన్ని వేల మైళ్ళ దూరంలో మన ఆంధ్రదేశానికి ఇక్కడ నాట్స్ వారు నిర్వహించడం అనేటువంటి చాలా ఆనందకరమైనటువంటి విషయం. మహనీయుల్ని స్మరించడమే నాగరికతకి సంస్కారానికి నిదర్శనం. మహాత్ముల్ని మర్చిపోయినట్లయితే నాగరికత లేదు, ఈ తరానికి సంస్కారము లేనట్లే. అటువంటి గొప్ప సంప్రదాయానికి వారి బాధ్యతగా ప్రతినిధులుగా నిలిచి నాట్స్ కార్యవర్గం ఘంటసాల గారిని సగౌరవంగా సముచిత రీతిలో ఇటువంటి మహనీయులందరి సమక్షంలో, ఎందుకంటే చిత్ర నిర్మాణ రంగంలో సంపూర్ణానందంలాగా వికసించినటువంటి అన్ని రకాల సాంకేతికమైనటువంటి విజ్ఞాన అంశాలని కూర్చుకుని అద్భుతమైన సినిమా నిర్మాణం అద్భుతంగా సినిమాలను నిర్మించేటువంటి అరవింద్ గారు ఉన్నారు. ఆయన కుటుంబమే ఆయన సినిమాలో పుట్టి పెరిగారు. ఆయన సమక్షంలో ఉన్నారు.
మన సభలో రేపు అల్లు రామలింగయ్య గారికి రేపు ప్రత్యేకమైనటువంటి ఘన నివాళిని సమర్పిస్తున్నారు. ఎల్లుండి మళ్ళీ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీ రామారావు గారికి ఆయనకి ఘన నివాళిని సమర్పిస్తున్నారు. ఇట్లా ఈ ముగ్గురు మహనీయులకి కూడా ఈ 3 రోజులు అద్భుతమైనటువంటి నృత్యాన్ని ఘటిస్తూ చేసినటువంటి ఈ కార్యక్రమాల్లో ఈ రోజున ఘంటసాల గురించి మనం ఈ కార్యక్రమాన్ని వారికి అంకితం చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీధర్ గారిని, బాపు గారిని, వారి బృందాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. జై తెలుగు, జై జై తెలుగు. చాలా అద్భుతంగా చెప్పారండి మన ఘంటసాల గారు. ఒక్క నిమిషం అండి జగన్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకా ఆలస్యం చేయకుండా ఇంత విన్నాక ఒక్కసారి ఆయన ఏవీని కూడా చూసేద్దామా? మరి ఏవీ లాంచ్ చేయడం కోసం మీరే ఏవీ లాంచ్ అనాలి. కెన్ వీ హ్యావ్ ఏవీ లాంచ్ బై అల్లు అర్జున్ గారు? మీరు ఒక్కసారి అక్కడి నుంచి ఏవీ లాంచ్ అంటే బాగుంటుంది. కెన్ వీ ప్లీజ్ హ్యావ్ ద ఏవీ లాంచ్ ఫ్రమ్ అల్లు అర్జున్ గారు? ఏవీ లాంచ్? ఎస్, ఓకే, థ్యాంక్ యూ. తెలుగు పాటకు ప్రాణం పోసి అసురేష సంగీత ప్రియులను పార్వత్యంలో ఓలలాడించిన గళం. ఆ గళం సినిమా పాటకు నడకలు నేర్పి సినీ సంగీతాన్ని, గానాన్ని కొత్త పొంతలు తొక్కించి తెలుగు చలనచిత్ర చరిత్రనే మలుపు తిప్పిన ఆ గాత్రం అజరామరం. తెలుగు జాతికి వరం మన ఘంటసాల స్వరం. శాస్త్రీయమైన అవగాహన, స్ఫుటమైన ఉచ్చారణ, రసస్ఫూర్తి గల గాత్ర ధర్మంతో రస నిష్పత్తికి అవసరమైన పట్టువిడుపులు చూపిన గంధర్వ గానం ఘంటసాల సంగీత విన్యాసం. ఆ గొంతులో పలికిన భావాలు రసజ్ఞుల హృదయాల్లో చిరస్మరణీయాలు. వాతాపి గణపతి భజే పాటతోనే ఈ రోజుకి ఏ కచేరీలైనా మొదలవుతుంది అంటే నిస్సందేహంగా ఘంటసాల మాస్టర్ ఆ పాటకు ప్రాణం పోసిన తీరే అందుకుంది. పాటలు, పద్యాలు, హరికథ, దేశభక్తి పాటలు, జానపద పాటలు, ఎంకి పాటలు, విరహ గీతాలు, వలపు గీతాలు, పుష్ప విలాపం, సామాజిక స్పృహ కలిగించే పాటలు, స్త్రీ జాతిని మేల్కొల్పే పాటలు, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. ఇలా ఏ పాట వినాలన్నా మనకు వినిపించే స్వరం పారవస్యంలో ఓలలాడించిన గళం. ఇంత విద్వత్తున్న ఘంటసాల మాస్టారు కేవలం నేపథ్య గాయకుడే కాదు, గొప్ప మానవతావాది. అంతకు మించి గొప్ప దేశభక్తుడు. స్వాతంత్ర్యోద్యమ సంగ్రామంలో 18 నెలలు జైలు జీవితం అనుభవించిన పోరాట యోధుడు. ఇంతటి సంగీత సంపత్తి ఉన్న ఘంటసాల మాస్టారు గొప్ప భావుకవి. వారి స్వీయ రచనలు సైతం గ్రామ్ఫోన్ రికార్డులుగా విడుదలై గొప్ప ప్రజాదరణ పొందినవి. ఘంటసాల మాస్టారు గాయకుడిగానే కాక 115 పైచిలుకు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి ప్రజల నోళ్లలో దశాబ్ద కాలం నానే పాటల్ని స్వరపరిచిన సురుచిర స్వరకర్త, మహా విద్వాంసుడు. తరాలు మారిన వన్య తరగని అద్భుత జానపద చిత్రం పాతాళ భైరవికి తెలుగు, తమిళ, హిందీ భాషలలో సంగీతాన్నందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. మంత్ర, మధ్యమ, తారాస్థాయిలో
నిరాఘటంగా పలికే గాత్ర సంపద, శ్రావ్యత, అతి మధుర శబ్దోచ్చరణ వారి సొత్తు. సాహిత్యంలో రసభావాలు ఆయన గానంలో శ్రోతల్ని సూటిగా తాకేవి. ఆయన పాటలో నటించేవారు. ఒకే సమయంలో తెర మీద కనిపించే పాత్రలన్నింటికీ తన పాట ద్వారా గాత్రదానం చేసిన ఆ పాట ఆ నటుడు పాడుతున్నాడా అన్నంత వైవిధ్య భరితంగా ఉండేది వారి గాత్ర ధర్మం. తన భక్తి పాటలతో శ్రోతల్ని భక్తి పారవస్యంలో ముంచేస్తుంది ఆ గళం. తన తనువులోని అణువణువులో భక్తి తత్వాన్ని నింపుకున్న ఆ స్వరార్చకుడు స్వయంగా నటించి గానం చేసిన ఈ పాటే అందుకు నిదర్శనం. మొదటిసారి వినిపించిన ఆ కంఠం 1974లో అనంత లోకాలకు పయనమైపోయింది. అప్పటికి తెలుగువారి లోగిళ్లలో ప్రతిరోజు ఘంటసాల మాస్టారు తన పాట రూపంలో సజీవంగా ఉన్నారు, ఉంటారు. వారు అమరులు. ఏ తల్లి మొదట కవళం నా జోడులో వేసిందో ఆమె వాత్సల్యపూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తును ప్రసాదించింది. పద్ధతైనట్టి సినిమాకు పాఠశాల, పాటగాళ్లకు కడు గొప్ప పాఠశాల. కోకిలై తరాల తెలుగు గుండెలందు గంట కొట్టిన మాస్టారు ఘంటసాల. సప్తస్వరాలే శ్వాసగా జీవించిన ఆ అమర గాయకునికి నమస్సుమాంజలు అర్పిస్తూ వేలాది తెలుగు హృదయాల సంగమంలో వారి శత జయంత్యోత్సవాన్ని జరుపుకుంటోంది నాట్స్ వేదిక. అమెరికా తెలుగు సభలో అద్భుతమైన ఘంటసాల గారి సెంటెనియల్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో దాని సందర్భంగా ఇలా ఘంటసాల గారి పాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఎన్నో మంచి మంచి పాటలు మనకి పాడారు. సో ముందుగా ఒకసారి డివిఎల్ఎన్ పద్మావతి గారిని వేదికకి ఆహ్వానించగా మధుర గారి డివిఎల్ఎన్ పద్మావతి గారు గట్టిగా ఆవిడకి మీ కనపాడ ధ్వనులతో చెప్పట్లు. ఇందాక ఎన్నో మంచి మంచి పాటలు పాడారు. Can we request the dance team to felicitate DVLN Pagmavati? Can we give a huge round of applause? చాలా మంచి మంచి పాటలు అప్పట్లో మనకి ఎన్నో గుర్తుండే పాటలు మన పద్మావతి గారు పాడి మనందరినీ ఆదరించారు. థ్యాంక్ యూ అండి. ఈ సెలబ్రేషన్స్లో మాతో పాటు భాగంగా ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైన అవకాశం కలిగించిన ఎన్నో మంచి మంచి పాటలు ఘంటసాల గారి పాట పాటు 12 సార్లు అమెరికా ఇచ్చేసి ఇలా ఎంతో మందిని ఆకట్టుకున్నటువంటి వారు మన బాలకామేశ్వరరావు గారు. పద్యాలు అవార్డ్స్ ఎన్నో పాటలు పాడుతూ అందరూ మనసుని దోచుకున్నారు. ఆయన్ని ఫెలిసిటేట్ చేయడానికి చేసింది అండ్ సూర్యకాంతి గారు, కోచి శ్రీదేవి గారు, మధు కొర్రపాటి గారు, కన్వీనర్ అండ్ డెప్యూటీ కన్వీనర్ ప్రెసిడెంట్ అవార్డు బాలకామేశ్వరరావు గారు. ఇందుకు మీరు ఏ అవార్డు ప్రెజెంట్ చేస్తారు మాకు ఒకసారి చెప్పండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ. సో ఈరోజు కికాఫ్ అనేటువంటి మన నాట్స్ ఏటీఎస్ 2023 మొదలైంది. ఎంతో మంది మహారాజుల శత జయంతి ఉత్సవాలు వారి కుటుంబ సభ్యుల మధ్యలో మనం జరుపుకోవడం ముఖ్యంగా మనకి ఎంతో ఆనందదాయకం. ఆ సందర్భంలో ఈ రోజు మొట్టమొదటిగా మహామనిషి సంగీత దర్శకులు గొప్ప గాయకులు అయినటువంటి ఘంటసాల గారి
Please give him a big round of applause. One more time. Thank you. నాకు ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డుని ఇచ్చిన సందర్భంలో నాకు ఆస్థాయి అవార్డు ఇచ్చిన స్థానాలు నేను ధన్యుడిని. మరి ఈ కన్వీనర్స్ సురేంద్ర గారు ప్రసాద్ గారు, అలాగే ఈ మ్యాథ్స్ చైర్ హనుమాన్ రెడ్డి గారు, తర్వాత మ్యాథ్స్ ప్రెసిడెంట్ మూర్తి బాబు గారు, స్పెషల్ ఈవెంట్స్ సూర్య గారు, అలాగే నన్ను ఈ సభకి ఎంతో కూర్చున్నటువంటి మా శేషగిరి గారు, అలాగే ప్రతి ఒక్కరికి ఇందులో పనిచేసిన అందరికీ పేరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి లవకుశలో ఒక చిన్న పద్మావతి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బాలకామేశ్వర గారు. Thank you. Special events చేయడానికి నా పేరు శశిగా పంపబడి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన కలర్ఫుల్ ఈవెంట్కి ఇంకొంచెం కలర్ యాడ్ అయింది. ఎవరైనా రుహానీ శర్మ. హాయ్ హాయ్. రుహానీ శర్మ ఒక పక్క అయితే మనారా చోప్రా ఇంకొక పక్క. హాయ్ మనారా. హాయ్. Welcome to NATS. It's a privilege to have all the beautiful heroes here with us tonight. It's happy to see you again. గత 4 దశాబ్దాలుగా ఫార్ములేషన్ సైన్సెస్ లో అగ్రగామిగా పేరొందారు మన తెలుగు తేజం డాక్టర్ బాలా దేవిశెట్టి. బయోరేషనల్ ఉత్పత్తుల ఉపయోగం ద్వారా వ్యవసాయ ప్రజారోగ్య రంగాలను అభివృద్ధి చేయవచ్చని నిరూపించారు. ఆయన పరిశోధనలను మూలం చేసుకుని కనిపెట్టిన ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా వాడుకలోకి రావడమే కాక వాణిజ్యపరంగానూ విజయం సాధించాయి. వ్యాలెంట్ బయోసైన్సెస్ సంస్థ నిర్మించిన సముదాయంలో ఒక వీధికి దేవిశెట్టి డ్రైవ్ అని పేరు పెట్టడం తెలుగు జాతికి గర్వకారణం. NATS is proud to present the Professional Excellence Award to Dr. Devisetti. We are very, very proud to have Dr. Bala Devisetti garu here. And the award presenters, Gutika Vishwa, can we please have you here, sir? Sir, we request you to kindly come to the center of the stage. Center of the stage and the center of the attraction. Bala garu. Ikkada. So the Professional Excellence Award goes to Dr. Bala Devisetti garu. Thank you so much, and congratulations. And the award presenters are Gutika Vishwa garu and Madhava Murthy garu. We congratulate you on behalf of NATS. Congratulations and the award to the industry. Srinivas garu and Murthy garu to present the award. Can we give a huge round of applause to this wonderful person who has received the Professional Excellency Award. Dr. thank you so much, Andi. మీ మాటలు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నిస్వార్థపరుడు బాలాజీ ప్రకాష్ రావు. వృత్తి సైబర్ దాడులను నివారించే రక్షణాధికారి. ప్రవృత్తి డొమెస్టిక్ వయోలెన్స్ బాధితులకు, అనాథ పిల్లలకు రక్షణ కల్పించడం, ఆసరాన్ని ఇవ్వడం. మిత్ర సంస్థలు స్థాపించి 100కు పైగా డొమెస్టిక్ వయోలెన్స్ బాధితులకు సహాయపడటమే కాక కనవగము అనే సంస్థ ద్వారా 30 మంది పిల్లలను దత్తత తీసుకొని వారి బాగోగులు చూసుకుంటున్నారు. గిఫ్ట్ ఎ ఫ్యూచర్ ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి
వందలాది మందికి విద్యాదానం చేస్తున్న బాలాజీ గారు ప్రెసిడెన్షియల్ వాలంటీర్ సర్వీస్ అవార్డు గ్రహీత. మౌనిపై చిరునవ్వు మనసులో సేవానిరతి ఆభరణాలుగా చేసుకున్న బాలాజీ మనందరికీ స్ఫూర్తి. ఇట్ ఈస్ an honor to present the NATS Community Service Award to Sri Balaji Prakash Rao. First of all, I just want to thank the NATS for recognizing. I know this is not a recognition just for me. I know there are many silent volunteers out there doing a lot for the community. This would definitely be not only a motivation for me to do more, but also it's a reminder for all of us. We can do better to make our society a much better place for you. Thank you. Thank you. Thank you, Balaji garu. It's an honor to have you here today. And the next in the segment, Youth Related Award and Outstanding Youth Achievement Award to Nihal Tamanna. So let's play the AV for Nihal, youngest entrepreneur, Nihal Tamanna. పసితనం నుండే ప్రకృతిపై ప్రేమ పెంచుకొని పారేసిన బ్యాటరీలు భూగర్భ జలాలకు చేసే కలుషితాన్ని గ్రహించి చలించిన శ్రీ నిహాల్ 10వ ఏట రీసైక్లింగ్ మై బ్యాటరీ అనే సంస్థను స్థాపించారు. 350కి పైగా యువ వాలంటీర్లు ఉన్న ఈ సంస్థ ఇప్పటి వరకు 250,000కు పైగా పారేసిన బ్యాటరీలను రీసైక్లింగ్ చేసింది. అంతేకాక మిలియన్లకు పైగా ప్రజలకు పారేసిన బ్యాటరీల దుష్ఫలితాలను తెలియజేస్తుంది. నిహాల్ చేస్తున్న ఎనలేని సేవలకు జాతీయ అంతర్జాతీయ అవార్డులతో పాటు CNN హీరోస్ అవార్డ్, కిడ్స్ హీరోస్ ఫర్ ద ప్లానెట్ అవార్డు కూడా లభించాయి. NATS proudly presents the Outstanding Youth Achievement Award to Sri Nihal Tamanna. One big round of applause for youngest entrepreneur and the winner of the NATS Youth Achievement Award, Nihal Tamanna. I was supposed to interview you, Nihal, for my show. Last time you sang this, so Isa Chagama interview? Okay, let's go. One picture please with Nihal. Such a huge inspiration to the youth, and it was fantastic to see you here on NATS stage, Nihal. And Nihal achievements గురించి మీరు చూడాలి అనుకుంటే just Google Nihal Tamanna and you'll find all his achievements. Nihal, నువ్వు పెద్ద బిజినెస్ పెట్టిన పెద్ద చిన్న ఉద్యోగం కాదు, ఓకేనా? Definitely. First the interview is what Nihal చెప్పారు. First the interview is schedule లేదా Nihal కి. So would you like to say something to NATS? Hello everyone. So I just have a quick message for all you guys. If you want to make change, I urge you to follow your passion and perseverance, and everything is possible. If I didn't have a passion for our environment, then I wouldn't have even started recycling battery in the first place. I wouldn't have even known about battery disposal, and as a result, I wouldn't have even known about the technology behind batteries. If I didn't persevere in the initial start, making all kinds of mistakes, and it was put on my people just telling me that I was a little kid, then recycling battery would have never grown into the organization as it is today. So, in the future, I hope that it's these two traits which will keep people going towards their interests in the future. All it takes is pursuing your passion and making that first step in your journey towards changing the world for a better. Before I end, I have one final message to everybody here. Please recycle your used batteries properly and never throw them into the trash. Thank you so much, NATS, for giving me this wonderful opportunity. Thank you so much. Thank you, Nihal. Sure, I mean, batteries, we will never throw batteries away. Recycle. We can recycle them. Yes. Okay, thank you. Thank you. Very valuable suggestion, Nihal. Thank you. Thank you so much. వేగంగా ఇంట్లో అమెరికాలో ఒక చిన్న పార్టీ చేయాలంటే చాలా కష్టం. ఒక
సాహసాలు చేస్తూ వాళ్ళని చూసుకుంటూ వాళ్ళని ఈ సెలబ్రేషన్లో భాగం చేయాలని ఎన్నో సహాయం చేశారు. So let me welcome Sridhar Appasani garu onto the stage to invite the NATS donor team. Raj Allada garu and Sridhar Appasani garu, convener Sridhar Appasani garu and co-convener deputy convener Raj Allada garu ఎప్పుడో ఒక్కసారి వేదికకి వచ్చేసింది. It's time to felicitate our donors. Sridhar Appasani garu and Raj Allada garu. Thank you. ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు డొనేషన్స్ ఎంతోమంది వాళ్ళు సహాయం చేయలేని కార్యక్రమాలతో ఈ నితాన్ని గుర్తించి నాకు ఈరోజు ఈ బ్రేస్లెట్ డొనేట్ చేయడానికి పారేసుకున్నారు. ఈ బ్రేస్లెట్ కనుక న్యాట్స్కి డొనేట్ చేయడానికి పారేసుకుంటే మీరు రావక్కర్లేదు. ఇది కనుక మీరు పోగొట్టుకుంటే ఇది మీ చేతికున్న ఫోటో చూపించి తీసుకోండి ఎవరైతే వాళ్ళు. విజయ్ బండ్లా గారు ప్లీజ్ come on to the dais. Vijay Banda garu, Rajendra Appaleni garu, Hari Motupalli garu, Venkata Dhaniyal garu, వీళ్ళంతా ప్లాటినం డోనర్స్ అండి. మరొకసారి ఎక్కడున్న మన డోనర్స్ NATS డోనర్స్ ఆర్గనైజేషన్ విజయ్ బండా గారు, కృష్ణ వెంక గారు, హరి మోతుపల్లి, వెంకట ధనియాల, పూర్ణ అట్లూరి, రాజేంద్ర అప్పలనేని. Can we give a huge round of applause to this NATS donors please? మీరు ఎక్కడున్నా ఒక్కసారి వేదిక మీదకి వచ్చేసేయండి. మరొకసారి విజయ్ బండా గారు, కృష్ణ వెంక గారు, హరి మోతుపల్లి గారు, వెంకట ధనియాల, పూర్ణ అట్లూరి, రాజేంద్ర అప్పలనేని. Our humble gratitude to all our donors from NATS. Rajendra Appaleni garu, Purna Atluri garu, Venkat Dhaniyal garu, Hari Motupalli garu from AAA, and Krishna Ganta garu and Vijay Banda garu. Thank you very much, Adi. If it wasn't you and your donation, we would not have been doing this program in such a grand manner again. Once again, thank you so much. Thank you, Olivia. నమస్కారం అండి. మధు గర్భాటి మై క్లోజ్ ఫ్రెండ్ సిన్స్ NATS started for the first event happening very well associated with NATS. On a strong support of our Telugu language, and as you all know, PSA is the oldest Telugu organization in North America, which is in its 53rd year. So he was children's work in Telugu, culture, and languages. They are very committed in time and support. And I'm very happy NATS is taking care of student scholarships. We need to help our students. We need the financial support to go to higher education and fulfill their dreams. All the best to NATS. Rajendra Appaleni garu, ఒక్కసారి వేదిక మీదకి వచ్చేసేయండి. Thank you once again for the wonderful donors who came forward to be a part of this wonderful celebration in the picture. Can you put our hands together for this wonderful donor? Thank you, Rajendra Appaleni garu. Guys, come in the front, ma'am. Come in the front, guys. Come in the front. That light is very bad. Okay, Andhra Pradesh American Association and Manavika Telugu Association teams kuda vachayi. So let's take a moment to felicitate the master. So Telugu Fine Arts Society TCAS New Jersey President Madhu Rachana garu and his team. Can you put your hands together to TCAS team? Make some noise for TCAS. Madhu garu, thank you so much. It was a pleasure to have you here. నేను ఇనిషియల్ స్టేజెస్లో పర్ఫామ్ చేసినప్పుడు TCAS has encouraged me so much
when I was local talent here. Thank you. మీరు అప్పుడు ఆపర్చునిటీ ఇచ్చి కొంటుండడం వల్ల నేను ఇప్పుడు ఇంటర్నేషనల్గా పర్ఫామ్ చేస్తున్నాను అన్నమాట. THAS has been a huge pillar here in New Jersey అని చెప్పొచ్చు. ఎన్నో రోజుల నుంచి తెలుగు కార్యక్రమాన్ని ఎక్కువ మంది ఆర్టిస్టులు కూడా ఇండియా నుంచి కూడా తీసుకొచ్చారు. So can we give a huge round of applause to the THAS team? Thank you for your support అండి. Thank you. So next వచ్చేసి Telugu Association of Greater Delaware Valley, TAG-DV. Can we have our TAG-DV on to the stage team? Please, stage please. President Sheikh Mujibur Rahman Garu and team Andhra Pradesh American Association. Next, we will be calling them. So now we will be calling TAG-DV team. Anchors for a picture with the TAG-DV team. One picture with us also. Hi, Anand. Can we have a picture of the TAG-DV team now? Okay, one picture. Thank you, Sheikh. Okay, thank you. Moving on to the next team. Andhra Pradesh American Association team, AAA. Let's take a moment to invite Andhra Pradesh American Association team, AAA. Can you put your hands together to the AAA team? Gatiga మీ కరతాళం. ఒకసారి AAA ని వేదికపైకి ఆహ్వానించుదాం. AAA, Andhra Pradesh American Telugu Association, and my president ఎవరో కదా శ్యామ్ గారు. Can we give a huge round of applause? శ్యామ్ గారు, మన ప్రెసిడెంట్ గిరీష్ గారు, ఒక్కసారి మీరు ఏదైనా మా డాన్స్ వాళ్ళకి అందరికీ ఏదైనా చెప్పాలనుకుంటే నేను మాట్లాడవాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ న్యాట్స్ ప్రోగ్రామ్ ఈరోజు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అండ్ మేము ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ తరఫు నుంచి ఈ 30 మెంబర్స్ అందరూ ఇక్కడ ఉన్నాం స్టేజ్ మీద. త్వరలో మేము శ్రావణ మహోత్సవం అనేది న్యూ జెర్సీలో చేయబోతున్నాం. సో మీ అందరూ ఆదరణ మాకు చాలా ఇంపార్టెంట్. సో మీ అందరూ రావాలి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, హలో. సో వండర్ఫుల్ ఈవినింగ్ అండి, చాలామంది వచ్చారు. ఇట్ వాస్ లుకింగ్ ఆసమ్ ఈవెంట్ హియర్. సో ఈ న్యాట్స్కి మేము ఎప్పుడు వచ్చినా కానీ ఇట్స్ ఆల్వేస్ ఎ పాజిటివ్ ఫీలింగ్ అండి. సో న్యాట్స్కి వచ్చిన వల్ల వీ ఆల్వేస్ ఫీల్ చేస్తున్నాం బికాస్ వీఆర్ కమింగ్ క్లోజ్ టు వన్ ఆఫ్ అవర్ వెరీ క్లోజ్ ఫ్యామిలీ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో మేము అప్పుడు కిక్ ఆఫ్ మీటింగ్కి వచ్చినా కానీ లేకపోతే మేము వేరే న్యాట్స్ వచ్చినా కానీ ఎప్పుడు కూడా వీ ఆల్వేస్ ఫీల్ వీఆర్ లైక్ వన్ ఆఫ్ ద లైక్ పార్ట్ ఆఫ్ లైక్ న్యాట్స్ అలా అనిపిస్తూ ఉంటుంది. సో ఇట్ వాస్ వెరీ గుడ్ అండి. న్యాట్స్ బాగా జరుపుకుంటున్నారు. సో అలాగే మాకు ఇక్కడ స్టేజ్ చూసి మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు శ్రీధర్ అప్సాని గారికి అలాగే మా హరి బొమ్మటవర్ గారికి చాలా థ్యాంక్ యూ అండి. సో మేము వచ్చి ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ అండి ఫామ్ చేసుకున్నాం. సో దీని మెయిన్ ఎజెండా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కల్చర్ అండ్ ట్రెడిషన్ని ప్రిజర్వ్ చేయాలని, ఫ్యూచర్ జనరేషన్స్ తీసుకెళ్ళాలని మేము ఈ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగిందండి. సో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కల్చర్ ఎప్పటికైనా కానీ రేపు పొద్దున మన నెక్స్ట్ జనరేషన్స్ కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కూడా దే హ్యావ్ టు నో వాట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. అసలు ఆంధ్రప్రదేశ్లో మనం పండుగలు ఎలా జరుపుకుంటాం, ఎలా చేస్తాం. సో ఆ ఆంధ్రప్రదేశ్ కల్చర్ మిస్ అయిపోకూడదు అని. సో దట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్. సో ట్యాగ్ ఈజ్ ఆల్సో కల్చరల్ డెకోరేషన్. And our next award goes to Women Empowerment Award. దీన్ని ప్రెజెంట్ చేయడానికి let me invite Aruna Ganti garu, Saroja Sagaran and Usha Darsipuri. Let me invite the presenters Aruna Ganti garu, Saroja Sagaran, Usha Darsipuri garu, and the Women Empowerment Award goes to. Okasari, can we have the presenters on the stage please? Women Empowerment Program. Okay. Can we have Aruna Ganti garu onto the stage? We are very, very excited and for the awards. We cannot wait. So, this is presented to Dr. Sailaja Musunuri garu. Can we put our hands together to Dr. Sailaja Musunuri garu?
And can we have the presenter Sarana Ganti garu onto the stage? సిద్ధార్థ మెడికల్ కళాశాల నుండి డిగ్రీ పుచ్చుకొని ఇల్లినాయ్ ఫిలడెల్ఫియా నగరాల్లో రెసిడెన్సీ పూర్తి చేసి వుడ్ సర్వీసెస్ హాస్పిటల్స్ లో చీఫ్ ఆఫ్ సైకియాట్రిక్ గా పనిచేస్తున్నారు డాక్టర్ శైలజ మస్నూరి. మేధో వైకల్యాలు మరియు ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తులకు నాణ్యమైన వైద్య మానసిక సంరక్షణను అందించడంలో వీరు దిట్ట. జాలిగుణ సంపన్నురాలైన శైలజ గారు ఒకవైపు రోగులకు చికిత్స అందిస్తూనే మరోవైపు శక్తి ఫౌండేషన్ స్థాపించి మేధోపరమైన వైకల్యాలు మరియు ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తులకు అండగా నిలుస్తున్నారు. విత్ ఇమ్మెన్స్ ప్లెజర్ అండ్ ప్రైడ్ మ్యాక్స్ ప్రెజెంట్ the Women Empowerment Award to Dr. Shailaja Masuri. Once again, congratulations to Musunuri Shailaja garu. Congratulations andi. మీ మాటల్లో మ్యాథ్స్ ఎలా అనిపిస్తుంది మనకి రావడం? Thank you for this recognition. I'm truly humbled and honored to receive this award. What a huge crowd. I just want to thank the executive committee of NATS. Lastly, my family, my husband who is out there, Shankar Musunuri, and my two wonderful boys. Those three are my pillars of support. They always encourage me to do the better, and that's what made me what I am today. Thank you. Thank you so much, Shailaja garu. So next, we have a Professional Excellence Special Category Award, and this award goes to Cheppe Mundu. Any guesses? The name starts with A. L. Yes. The award goes to Alok Sharma garu for the Professional Excellence Special Category Award. So to give away the award, can we request Shyam Nalam garu, Padali Srinivas garu. ఎన్నో మంచి మంచి ప్రోగ్రామ్స్తో మన మంచి కాన్సర్ట్తో చేశారు మన బ్యాంక్వెట్ కమిటీ. చైర్ గాయత్రి రెడ్డి గారు, గాయత్రి రెడ్డి బోయపల్లి, కో చైర్ ఉమాపక్కం, మెంబర్స్ రాశి బస్వశేఖర్. Can we have you all onto the stage and now let me give it to Harunaka. Hari Bhumatola garu is here to recognize the team. Banquet chair is Gayatri Reddy Boyapalli, co-chair is Uma Makam, members are Rasi, Basvashekhar and Rangaraju. Can we give a huge round of applause to this banquet team? Ee Sayantrani adbhutanga plan chesinatuvanti banquet team. Chair Gayatri Reddy Boyapalli and co-chair Uma Makam garu. And the members Rasi, Basvashekhar and Rangaraju garu. Can we put our hands together to this wonderful team? మీ చప్పట్లు గట్టిగా. సో దయచేసి ఇప్పుడు మళ్ళీ మీ అందరినీ చప్పట్లు కొట్టండి నేను అడగను, ఎందుకంటే అందరి చేతుల్లో భోజనాలు ఉన్నాయి కాబట్టి. సో అందరి కనుక ఒకవేళ నేను కనిపించినట్టయితే ఒకసారి గట్టిగా ఓయేసుకోండి ఒకసారి ప్లీజ్. వావ్, రెడీయా సార్? సో మా గురువు గారు నన్ను ఫస్ట్ అవర్గా పంపించినటువంటి మా విఎన్ ఆదిత్య గారు, ప్రముఖ డైరెక్టర్, అండ్ మా పక్కనే సురేషణ, చాలామంది ఆర్టిస్టులు మా బాలీవుడ్ నుంచి ఎంతోమంది ఆర్టిస్టులు వచ్చున్నారు. సో వాళ్ళందరినీ కూడా నేను ఒక్కొక్కరిగా పరిచయం చేస్తూ ఉంటాను. కాకపోతే ఈ రకంగా డల్గా పరిచయం చేస్తే బాగోదు కాబట్టి నేను ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. నేను ఒక కమెడియన్ని, బట్ నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి డాన్స్ మాస్టర్ అనమాట. సత్య మాస్టర్ గారు ఎక్కడ ఉన్నారు? సత్య మాస్టర్. ఓకే, అందరు భోజనం చేసేటువంటి పనిలో ఉన్నారనమాట. సో ఎనీహౌ మా బ్యాండ్ అంతా రెడీ అవుతుంది కాబట్టి ఈ లోపల కాస్త అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఇలాగే నేను ఒకసారి ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి అంటే నాకున్న పరిస్థితులు లేదు కాబట్టి ఇప్పుడు చప్పట్లు కొట్టండి అని అడగాల్సిన అవసరం లేదు. మాస్టర్ గారు వచ్చారు, నాతో పాటు చాలామంది ఆర్టిస్టులు రావడం జరిగింది. ఒక్కొక్కరిని నేను మీకు చెప్తాను. అండ్ నాతో పాటు మా వైఫ్ అండ్ సేవ్ ద టైగర్స్తో మంచి హిట్ తీసుకున్నటువంటి జోర్దార్ సుజాత గారు, అదేవిధంగా జ్ఞాపిక
ప్రొడక్షన్ అధినేత అనిల్ గారు ఆధ్వర్యంలో ప్రవీణ గారు అండ్ మా టీం అంతా. సో సత్యభాష గారు ఒకసారి మైక్ మాట్లాడండి, పర్లేదు పర్లేదు, పెద్దవాళ్ళు మాట్లాడండి, గురువులు మాట్లాడండి. థ్యాంక్ యూ. నాకు ఎక్కడిస్తే ఇప్పుడు నా పిల్లల్ని ఎన్ని చెప్పుకోవాలని నేను ప్రిపేర్ అవుతున్నా తలబట్టుకొని. సో నాకు ఇవ్వకపోతే థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ మా ట్రూప్తో పాటు ఇంకా శివజ్యోతి గారు వచ్చారు అండ్ ఇంకా మా సోని గారు వచ్చారు. ఇంకా చాలామంది ఆర్టిస్టులు రివ్యూ చేయలేదు, ఒక్కొక్కరు స్టేజ్ మీదకి వస్తాం. సో ఎంజాయ్మెంట్ బ్యాండ్ రెడీగా ఉన్నారు కాబట్టి మాతో పాటు మీరు కూడా ఫుల్ జోష్గా ఎంజాయ్ చేయండి. గట్టిగా చెప్పండి. వెల్కమ్ టు ఫస్ట్ షో ఇన్ ది యుఎస్. కంగ్రాచులేషన్స్ బ్రో. Thank you so much. ఒకసారి మీరందరూ స్టేజ్ మీద ఉన్నప్పుడు కెన్ ఐ హ్యావ్ ఎ సెల్ఫీ ప్లీజ్? సెల్ఫీ మూమెంట్ స్టేజ్ మీద. థ్యాంక్ యూ ఫర్ గ్రేషియస్లీ కమింగ్ టు నాట్స్ తెలుగు సంబరాలు. Please subscribe to. Please subscribe. Subscribe to. Please subscribe. Please subscribe. Please subscribe to Jai Swarajya TV. 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 Please subscribe to Swaraj TV. Please sign in Ublade. Please sign up for Ublade. Ublade app sign in అవ్వండి, రక్తదానం చేయండి.